వందనాలు. అలాగే కూడి వచ్చిన దేవుని సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే నా సాక్ష్యం ఏంటంటే, పోయిన సంవత్సరం కానించి నన్ను దేవుడు కాసి కాపాడుతూ నన్ను అరణ్యంలో ఉన్నా కానీ, మహా ఐగుప్తే రాజు లాంటి చేతి దగ్గర ఉన్నా కానీ నన్ను ఆయన దగ్గర నుంచి విడుదల చేస్తూ నా ఆరాధనకి అవసరతకి సహలత ఇస్తూ నన్ను నడిపిస్తున్నాడు. ఊరి కానీ ఊరిలో ఉన్న, రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఉన్నా కానీ ప్రభువు నా పట్ల ఎంతో ఎలుగుగా నన్ను నడిపించినందుకు స్తోత్రాలు. ఎలాగంటే సేటు పనులు ఎన్ని పనులున్నా వదులుకొని వెళ్తుంటే దేవుని ద్వారా సేటులు నన్ను ఏమనుకోకుండా సరే అంత సవలత ఇస్తున్నాడంటే నేను ఎంతో గర్వింతూ దేవుణ్ణి, ఇంకా దేవా నీవు ఉన్నవాడు చూసేవాడు అయ్యా, నీవు తప్ప ఎవరు లేరయ్యా, నాకు నీవు కావాలి. ఎందరేమన్నా ఏ మాట వినను దేవా, నీవే కావాలి. ఎంతోమందికి వెళ్ళించిన ఎన్ని రకాలుగా వెళ్ళేటప్పుడు రోజు వెళ్ళాలా ఎప్పుడు వెళ్ళాలన్నా సరే ఎవరి మాట అనుకోండి. దేవుడు నేనే ఉన్నాను, ఎవరి మాట నాకు వద్దు. నాకు ఆస్తితో పని లేదు, ఎవరితో పని లేదు, దేవుడు నేనే ఉన్నాను. స్తోత్రం దేవ. అలాగంటూ దేవుడిని కొలుసుకుంటూనే బ్రతుకుతున్నాను. అలాగే మా కరుణ కుమారు లేకపోయినా మా బిడ్డ ఆ బిడ్డ కూడా లేకపోయినా ప్రభు నన్ను బలపరుస్తూ నేను లోన ఎన్ని బాధలు ఉన్నా కానీ ఈ మనవళ్ళు చూసుకుంటూ సంతోషిస్తూనే బతుకున్నాం. అలాగే మేము ఎలాంటి ఇరుకులు ఉన్నాం, అప్పులని మాకు మహా అలాగైనా సరే దేవుడు మాకు సహాయం చేస్తూ మాకు దేవుడు ఎలాగంటే దేవా నాకు ఇవి కావాలంటే అలా ఆ టయానికే సిద్ధంగా ఉత్తు చేతులతో ఉంటాం మేము. అప్పటికప్పుడు ప్రభు ఇస్తూనే ఉంటాడు మాకు. అలాగే ప్రయాణంలో కూడా ఎక్కడికి వెళ్ళినా మేము ఎలాగెళ్ళాలి ప్రభు అలాగే అప్పటికప్పుడే సిద్ధం చేస్తూ ఉంటాడు. అలాగే మా దేవుని చిత్తం ప్రకారం మా చేతి కూడా ఏ టయాన్ని అడిగినా నాకు లేదన్న మాట అనుకోకుండా ఆయన నన్ను కూడా దేవుని ద్వారాగా దేవుని మనసు ఆయనలో ఉండి నన్ను కాపాడుతూనే ఉన్నాడు. అలాగే నిన్న కూడా ఇక్కడ మేము పనులు చేసుకుంటుంటే వచ్చాడు, కానీ పనుల మంది అందరితో ఎందుకు చేయిందని అన్న మాట కూడా అనుకుండా చూసి సంతోషించి మళ్ళీ వెళ్ళిపోయాడు ఆయన. అలాగే నా నడవడికలో నా బ్రతుకులో కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించున్నాడు. నా నడక ఎందుకంటే అసలు నాకు ఆస్తి మీద ఆస్తి లేదు, ఇల్లు మీద ఆస్తి లేదు. ఎలాగంటే నేను మొట్టమొదటి ప్రార్థనలోకి వెళ్తాం కూడా ఎలాగంటే ఒక 5 గంటల సమయం నుంచి 8 గంటల్లో మారింది. నాకు రోజులు పట్టలేదు, గంటలు పట్టలేదు మారటానికి. నాకు ఈ గడ్డ మీద ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఇంత బడిగి వేసింది. మెల్ల తిరగకుండా 15 రోజులు అన్నం తినలేదు. మా అమ్మ పాలు పోసేది చెంచతోటి, ఆ పాలు తాగుతూ బతికాను. మా అమ్మ ప్రార్థన చేసి నాకంటే ప్రార్థనలోకి వెళ్ళలేదప్పటికు అక్కడిక్కడ మంత్రాలంటే ఆ మంత్రం ఈ మంత్రం ఎన్నో మంత్రాలు వేసుకున్నాను. ఏ మంత్రం వేసుకున్నా తగ్గలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ కూడా తగ్గలేదు. అలా పడిపోయి సీమ రక్తం కాలేదు. మా అమ్మ ఏడుపు అంటే మేము అన్నులు అన్నమాట కొల్లికి వేసుకుని తాగి మోతోళ్ళం. మేమందరికీ తాగిడి అన్నీ గీసి అమ్మి వాళ్ళం, అందరికీ తాగిడి పోసి మా చుట్టూ ఎంతమంది కంటే ఎక్కువ తాగిమోతోళ్ళు అలాగా అందరికీ వేసుకుంటూ నడిచిపోవడం. మా బాధ చూస్తేనే మెల్లగా ఉన్నది ప్రభు. అప్పుడు మా 4 అక్కల్లో మా అక్క అన్నది సంటాడు అలా కాదు, నువ్వు ప్రార్థనలో కదా, ప్రార్థనలోకి వస్తే మన దేవుడు నా దేవుడు నీ దేవుడు అనలేదు, నా దేవుడు తగ్గించేస్తాడు, నువ్వు ప్రార్థనలోకి అంటే అక్క నాకు ఇన్ని దేవుళ్ళు 2 చేతులు అడుగుండి అక్క నాకు ఇన్ని దేవుళ్ళు ఉన్నారు, నీ దేవుళ్ళలోకి వచ్చి ఎవరికి పళ్ళు ఎత్తకూడదు నేను రానక్క అంటే అలా కాదురా అన్నది. 5 గంటలకు అడిగింది మా అక్క. 7 గంటల సమయంలో అదే రోజు బేసువారం రోజు ఆ రోజు నేను ఆమె ఎక్కడికి కాదంటే తర్వాత నాకు కళలోనే మళ్ళీ వెళ్ళిపోవాలని అనిపించింది. తెల్లారితే శుక్రవారం అప్పుడు మళ్ళీ చర్చికి వెళ్ళాలంటే ఒక 75 పైసలు టికెట్. అప్పుడు వాగులో వెళ్ళాలి 5 గంటల శుభలాగా వెళ్ళాక దేవుళ్ళకి వెళ్ళాక ప్రభు మందు వాడకుండా తగ్గించేసాడు నాకు. అప్పుడు నేను అలా తగ్గించమే మళ్ళీ ఎలాగా తగ్గించున్నాను. మళ్ళీ అందరూ అన్నారు బాప్తీసం తీసుకున్నారు. నేను అన్నాను సరే వెళ్తున్నాం కదా చూద్దాం మందు ఆడకుండా బెరవ తగ్గించేసాక మళ్ళీ ఒకసారి ఇలాగే క్రిస్మస్ మీటింగులు జరుగుతున్నాయి. మీటింగుల్లోకి కంపల్సరీగా రావాలన్నారు. అక్కడ రమ్మంటే వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కి వెళ్తుంటే ఇప్పుడు 3 ఉన్నాం, 2 స్త్రీలు నేను, 3 బస్సు ఎక్కి ఇంకా 3 రోజులు ఉండాలి అక్కడ. 3 రోజులకి అన్ని బట్టలు అన్నీ చదువుకుని వెళ్ళినా బ్యాగులు బస్సులు వదిలి దిగిపోతే ఏమీ లేవు మాకు. మళ్ళీ బస్సు కడకి వెళ్ళిపోయి వచ్చేదాకా మేము బస్ స్టాండ్లో ఉండి ప్రార్థన చేసుకుని అలాగా ప్రభా నువ్వు మాకు మా సాల్తీలు మాకు మళ్ళీ తిరిగి అప్పచూపుతాయి. నిజమైన దేవుడు మాకు అప్పచూపినట్టయితే మేము మళ్ళీ వెంటనే రక్షణ పొందుతాం అన్నాం. మళ్ళీ బస్సు వచ్చేదాకా ఉన్నాం. 7 గంటల సేపు ఉంటే తిరిగి వచ్చింది ఎప్పుడుకోను.
అక్కడే మీటింగ్లో అక్కడే ఉండేటప్పుడు మళ్ళీ అదే బస్సులో బట్టలు అలాగే ఉండిపోయి మా బ్యాగులు అందరూ ముగ్గురు ఒకేసారి రక్షణ చేసుకున్నాం దేవుడి చిత్త ప్రకారం. అలాగే ఇంకా రోగాలు ఇంకెంతో మంది నేళ్ళు దేవుడితో ఇంకా ఎంతమంది రోగాలతో వచ్చేసి వెంటనే తగ్గిపోయి ప్రభు మందు వాడకుండా తగ్గించాడు మాకు. ఇంకా అలాగే ఇంకెన్నో బాధల్లో నన్ను మళ్ళీ ఎందరో తిట్టిపోరు వాళ్ళదేమిటి వెళ్తాడు ఎన్నన్నా సరే ఏమన్నద్దు నా దేవుడు నా ప్రభుని అప్పని చేయడం ఒక్కొక్కటిగా నడిచి ఇప్పటికి కూడా దేవుళ్ళు నేను నడుతున్నా. మాకు ఎన్ని లోట్లున్నా ఎన్ని అప్పులున్నా సమాధానం పడుతూ శాంతి పడుతూ మా అప్పుల్లోని మళ్ళీ మేము సమాధానం చూస్తూ కొంతమంది మిత్రులు లేకుండా కొన్ని ఇచ్చుకుంటూ వచ్చిన వాళ్ళకి అందరూ నా దగ్గర ప్రేమ చూపించు దేవుని ద్వారాగా ప్రేమ చూపించనే ఉన్నారు. నేను ఇక్కడన్నాను అనుకోలే, మా ఊళ్ళోనే ఉన్నాను, మన ఊళ్ళోనే ఉన్నాను. అదే నడకుంటున్నాను. ఉన్నవాడు అనేవాడు, నువ్వు ఉన్నావు దేవా, నాకేం ఇచ్చేవాడు నువ్వు ఉండగా నాకేం భయం లేదు, చింత లేదు. అలాగే అయ్యగారు కూడా ఎన్నోసార్లు చెబుతాడు ఇలా చేయాలి అలా చేయాలని. దేవుని చెత్తబండి అంటాను నేను, అంతే ఆయన మాట అలాగే అంటాను. అంత ప్రభు చెత్తబండి అలా జరిగిన అంటాను. మమ్మల్ని ఇంకా కాపాడుతూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళి ఏం చేసి అందరికి బలమున శక్తులు జయమ్మ చూసి మేమే భయపడిపోయి ఏమేమైపోతుందని, కానీ ప్రభు రక్షించాడు. జయమ్మ నేను రానని తెలిసినా కానీ వద్దు ప్రభా నువ్వు ఉన్నావు. 40 రోజులు మేము పట్టుదలగా నీ సన్నిధిలో మాకంతా ఎన్ని పనులు చకచక మా పని చూస్తే మాకే ఇది అలాగైనా చకచకగా టయానికి సిద్ధపడి మళ్ళీ గృహ కొడుకుల్లో కూడా అన్ని రోజులు మమ్మల్ని దేవుడు తోలుకుండే వచ్చాడు. మరి తప్పిపోతామేమో వెనకైపోతామేమో అని బాధ మాలో మేమే నలుగుతాం. మళ్ళీ మాకు రూట్ చూస్తేనేమో అడ్డ రూట్ అయ్యి మళ్ళీ బంద్ వేసి సెంటర్లోంచి రాకుండా గరగరా తిరిగి వస్తాం వచ్చింది. అలాగే సిక్కులు ఉన్నా సరే దేవుడి సిక్కుల్లోంచి ఎవరు తీసుకుంటే మాకు దారి సరళం చేసి మమ్మల్ని సన్నిధిలో ప్రతి కుటుంబంలోనూ నిలబెట్టాడు, ఒక చర్చిలోనూ నిలబెట్టాడు. ఈ సంవత్సరం ఆరాధనలు ఇంతవరకే మిస్ కాలేదు. పోయిన సంవత్సరం అయితే ఒక్క ఆదివారం మిస్ అయ్యాను. ఈ సంవత్సరం అయితే ఇంకా ముగలేదు కదా, ఇంకా చెప్పలేము దేవుని చిత్తం అది కూడా. అలాగే బైబిల్ అయితేనేమో ప్రభు సిద్ధాన్ని బట్టి మళ్ళీ ఇప్పుడు సంఖ్యాకాండంలోకి వచ్చాను. ఇప్పుడు 2వ రివర్స్, ఫస్ట్ అయిపోయి 2వసారి సంఖ్యాకాండంలోకి వచ్చాను. అలాగే ఇంకా నేనేం చెప్పాలో నాకు అంత దేవుడి మేలు గురించే ఉంది. అన్నిటిలోనూ మేలు చేసే, మాటలో మేలు, బ్రతుకులో మేలు, నీతిలో మొట్టమొదటి నీతిలో మేలు అన్నమాట. నీతి కావాలి, సత్యాన్ని అనుసరించే బ్రతకాలి. ఇంకెంత బతికినా సత్యమే. ఎవరేమో వెనక చూడకూడదు. మనం తప్పు చేస్తున్నామన్నది వెనక చూసి బ్రతకొద్దు. నిదానం ముందుకే చూసి నా ప్రభు ఉన్నాడు, మా తండ్రి ఉన్నాడు, ఏం చేసినా ఆయన ఇష్టమని బ్రతుకుతూ ఇక్కడ ఈ అడవిలో ఉన్నా కానీ మా ఊళ్ళో ఉన్నాను బతుకుతున్నాను. మీరు అందరూ అయ్యగారి ప్రార్థన, అమ్మగారి ప్రార్థన, సంఘం కూడా మా గురించి ఎంతో బాధపడుతుంది. మీకు అది లేదు, భర్తకి మోటార్ లేదు, అది ఆటర్ లేదు, ఎన్నో ప్రార్థనలు చేస్తారు. అలాగే ప్రభు అందరి ప్రార్థనలు మళ్ళీ భర్త కూడా బైక్ కూడా కొనిచ్చాడు పిల్లలకి. అలాగే పిల్లలు చదువులే లేవు మాకు ఎవరికి. నేనైతే స్కూల్కి వెళ్ళి చదవలేదు, బైబిల్ చదువుతాను. లేకపోతే ప్రార్థనకి వెళ్తుంటే అందరూ బైబిల్ చదువుతుంటే నన్ను అన్నారు, ఒక అతను కౌంట్లో అతను, నువ్వు కూడా నేర్చుకో బైబిల్, దేవుడు చూస్తాడంటే అప్పటి నుంచి నేర్చుకుంటే దేవుడు కాగుడంతో దాకా రాసిన. అలాగే బైబిల్ చదువు తగ్గించాడు, రాయలేను అత్తరం ఏది కానీ చదువుతాను దేవుని చిత్త ప్రకారం. ప్రార్థనలోకి వెళ్ళాక మధ్యలో తప్పిపోతే అప్పుడు ఏమన్నాను, యోబుని జ్ఞాపం చేసుకున్నాను. ప్రభా నాకు ఏమి లేకపోయినా పర్లేదు కానీ నేను ప్రార్థనలో తప్పిపోయినదేవా అంటే, ఏమి లేకపోయినా పోయినంటే నిజంగా లేకుండానే పోయింది. మాట నిజమే, ఏది అడిగితే అది ఇస్తానన్నారు దేవుడు. నాకు ఏమి లేకపోయినా పర్వాలేదు అన్నాను. ఆ మాట ప్రకారం ఏమీ లేదన్నా 2 రోజులకే మా ఇల్లు వాకలు మా అన్నగారు అబ్బాయి అమ్మేశాడు అక్కడ. మళ్ళీ అక్కడి నుంచి అన్నీ నాకు ఏది ఉంటే అది అమ్ముకుంటా వచ్చేసాడు. ఒకటి 3 ట్రిప్పుల కింద అమ్మేసాడు ఇక్కడికి వచ్చాక. ఎందుకంటే మధ్యలో తప్పిపోయింది. నేను తప్పిపోయినప్పుడు యోబుని జ్ఞాపం చేసుకున్నాను. తప్పిపోయిన బ్రతకొద్దు, బతకూడదు, ఎంత దూరం వచ్చినా ఎన్ని తిరిగినా నీ చిత్తమే అవన్నీ ఆ పాట పాడుకుంటున్న ఆ బ్రతుకులైనా పాట ఉంటుంది. ఎన్ని జరిగినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే ప్రభునది. దావీదు వలెనే నా క్షమాడుసు తండ్రిని స్తుతించు అన్న పాట కూడా నాలోనే ఉంటుంది. ఎందుకంటే ప్రభు ఎప్పుడు మాతో, మా కుటుంబంతో ఉన్నాడు. అలాగే ఇంకా జయమ్మ వరకు, నా కొరకు, ఇంకా విజయరాజు కొరకు ప్రార్థన చేయండి. ఇంకొక తప్పు చేస్తాం మేము. విజయరాజు నన్ను ఆలోచించుకోకుండా నేను చర్చలో ఉంటానన్నాడు. ఆడ మాట తప్పాడు. ఆ మాటకు నేనేమి ప్రతిఫలం ఇవ్వాలో నాకు తెలియదు. దానికి తప్పు నాకు శిక్షిస్తాడు దేవుడు తెలియదు. తప్పుపోడు, నేను అనలేదు, ఆడిగాడి అని తప్పుపోయాడు. దేవుని చిత్తం ఏమైనదో దాని గురించి నేను ప్రార్థన చేసుకుంటాను. పడుకున్నప్పుడు ప్రభా మాట తప్పే మీద ఒకటి తప్పుపోయి దానికి ఏమి శిక్ష మాకేమీ ఎత్తవు ఏ దేవాన్ని నేను బాధపడుతుంటాను. దాని గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. అది చిన్నగా మాట్లాడాడు, తెలుసున్న మాట కాదు. ఉంటాను చేస్తానని అన్నాడు, తప్పుపోయాడు. అదొకటే తప్పు నాది. ఆ తప్పు గురించి మా కొరకు ప్రార్థన చేయండి. ఆ బిడ్డకి ఏ పని చేసినా సక్సెస్ అవుతులేదు. ఆ మాట అలా అక్కడ ఉంటానని తప్పిపోయాడు కదా. ఆ బిడ్డ
బాధతో బాగానే ఉంటున్నాడు, ఆడేదో లోన బాధపడుతున్నాడు. అలాంటి బాధ వద్దు. ఎలా ఉన్నా ఏం చేసినా దేవుని చిత్తమే. అది అందుకు మీరు అందరూ మా కొరకు, మా కుటుంబాన్ని కొరకు ప్రార్థన చేయండి. మాకు చుట్టాలు లేరు, బంధువులు లేరు. మీరే బంధువులు, మీరే చుట్టాలు, మీరు తప్ప ఎవరు లేరు. మాకు ఈ అడుగులో ఉన్నా కానీ మాకు ఏ అపాయం లేకుండా దేవుడు కాపాడుతున్నాడు, కనికరిస్తున్నాడు. మమ్మల్ని ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా ఒక్క కుటుంబంగానే ఉంటున్నాం. అందరూ మంచిగా చూసుకుంటారు. కాసింపూర్ వాళ్ళు అంటే ఇంకా గోపం, అన్ని చుట్టుపక్కల వాళ్ళు కూడా మేమంటే ఎంతో ప్రేమ. మీరు ఎలా ప్రేమ, ఇంకా డబల్ ప్రేమగా చూస్తారు. అందరూ కూడా ఎవరు వదలరు మమ్మల్ని. అందుకు మమ్మల్ని ఎలాగా చేయబడాలి, మైకా బదులుదామంటే ఇంకెన్నో చదువుతుంటే అయ్యగారు చెప్పాలండి, ఇంక మానేస్తాను. మా కొరకు ప్రార్థన చేయండి. ఇంకే వరకు జయమ్మ కొరకు, జయమ్మకి జయరాజ్కి కుటుంబ ప్రార్థన లేదండి. కుటుంబంలో ప్రార్థన చేయండి. చర్చికి వెళ్తాము, మొత్తం దర్శనమే కానీ కుటుంబంలో ప్రార్థన లేదండి. జయరాజ్ చేయమంటే నిజం చెప్పకపోతే తప్పు అవుతుంది, నేరస్తుని అవుతుంది కదండి. మరి కరెక్ట్గా మోకరించలేదండి వాళ్ళిద్దరు. ఏదో మోకరించున్నారంటే ఎలాగైనా అలా వేసిపోతామే తప్పు, కానీ అస్సలు మోకరించలేదు. వాళ్ళ గురించి అందరు సంఘం అంతా నిజం చూస్తున్నాను. అంటే సాటు వద్దు, నాకు సాటు లేదు, ప్రాణమే లేదు. సాటు అంటే ప్రాణమే లేదు. అంతే అందరూ వాళ్ళ గురించి విజయరాజుకి అందరికి, విజయరాజు కూడా సజయరాజు కూడా ఊకేసేస్తున్నాడు. సరైన ప్రార్థన చేస్తారు, గట్టి ప్రార్థన. నేను చదువుతుంటాళ్ళు, పడుకుంటా ఉంటారు. నిద్ర పోతులు, సోమవారం పోతులు, తిండి పోతులు ఉండాళ్ళు. వాళ్ళ కొరకు కూడా ప్రార్థించి, నేను తిండిపోతానే కానీ ఏంటంటే ప్రార్థన కావాలంటున్నాడు. అందరి కొరకు ప్రార్థన చేసి ఇక్కడ ఉన్న బిడ్డలు మారాలి. ఇవి వచ్చిన వాళ్ళందరికీ నా గురించి ఏమనుకోకుండా అందరూ మీరు సంతోషం. నేను ఇలా చెప్పి నేను సంతోషం. ఎందుకంటే మీరు అందరూ సత్యాన్ని బతికించుకోండి, అందరూ సత్యాన్ని బతికించుకోవాలి. మనం ఉన్నామంటే అయ్యారండి. మా కొరకు ప్రార్థన చెప్పిన పరిస్థితిలో చిన్న మాటలు అప్పుడు వెళ్ళాక ఇంకా ఒక్కరోజు కూడా ఇద్దరు మానుకొని 40 రోజులు మమ్మల్ని వర్షాలైనా తీసుకెళ్ళి సన్నిధిలో కూర్చోబెట్టినందుకు వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రభు మా పట్ల ఇంకెన్నో కార్యాలు చేసి చెప్పాలంటే తెల్లవారు చెబుదామన్నది, కానీ మీరు ఎంటర్ కదా. మరి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి నాకు జరిగినాయి. ఎలా అంటే ఆ గన్నాలు 5 గన్నాలు తప్పించాడు దేవుడు నన్ను. ఒకసారి మునిగిపోయి చచ్చిపోవాలి, ఒకసారి ఏమో దీని మీద స్టార్టర్ మీద ఎదర దిగిపోయిందని పట్టుకులాగుతున్నాను. దాన్ని చక్రంలోకి వీళ్ళలోకి లాగేసుకుంది నన్ను. అలాగని ఏమిటి తగ్గిపించాడు. ఇంకోటి 3 ఇంకోటి మళ్ళీ ఇంకోటి ఇక్కడే ఈ ఊళ్ళోనే కరెంటు ఒక్క అడుగులా వేసేస్తే చచ్చిపోతున్నాను. ఈ పాటికి ఎప్పుడో మర్చిపోతున్నాను, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను త్వరగా. కానీ దేవుడు తెప్పించాడు. ఆ గణం కూడా ఇంకా చాలా ఉన్నాయి మాకు జరిగే బాధలు, ఎన్నో రిస్కులు ఉన్నాయి. అలాగైనా ఎలాగంటే ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, ఇల్లు వాకలు వదిలిస్తారు కదా అందరూ. మగాళ్ళు అంటే ఆడపిల్లలు అంటే అందరూ వచ్చారు. మనం ఏం చేయాలంటే అది నా సాచుకుని ఏమిటి ఎరుగును మీ గురించి కూడా చూస్తున్నాను. అందరూ సత్యాన్ని అనుసరించి బ్రతకాలి. మనం బ్రతికమంటే సత్యం పోకూడదు, సత్యాన్ని నిలబెట్టుకోవాలి. ఏ ఒక్కలైనా సరే, ఎందరు ఏమన్నా సరే, ఎవరు ఏమన్నా సరే, ఏమో దెబ్బరు మాట ఏనొద్దు. దేవుడితోటి నడవాలి, దేవుడితోటి సావాసం చేయాలి. ఉన్నా లేకపోయినా తినపోయినా బలం ఎత్తాడు దేవుడు, తిన్నా బలం ఎత్తాడు. తింటే ఇంకా ముద్దులు చేస్తాడు, తినకపోతే బలం ఎత్తాడు దేవుడు. ఆ బలంతో నడుతూ దేవుడు ఇంకే చూడాలి. మనం ఎప్పుడు ఎవరి మాట ఏనొద్దు. ఎన్నో దావతలు జరిగితే వెళ్ళకూడదు, ముట్టకూడదు, ఆ గాలి తగ్గకూడదు. మనకు దావతలు గాలి అంటే నేను సత్యం మాట తప్పి బతికంటే చచ్చిపోతాం మీరు కన్నమాట. అసలు దేవుని కనుకోవాలి, దేవుని కనుకోకపోతే వేస్ట్. మనం బ్రతికే వేస్ట్. దేవుని కనుకోవాలి, దేవుని కనుకుంటే పట్టుదల మన సంఘానికి, సంఘంలో లేని బిడ్డలకి అందరికీ కలగాలి. మనసు మార్చుకోవాలి, నిబ్బరమైన మనసు ఉండాలి, తినని మనసు ఉండాలి. మన చూపు దేవుడిని చూడాలి, మన చూపులో దేవుడు కనపడాలి. ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా మన మధ్య న్యాయవాదిగా ఉండాలి. జగడాలు గడికి వెళ్ళినా న్యాయవాదిగా ఉండాలి. దేవుడితోటే మాట్లాడాలి. ఎడవకుండా ఎడవాయికోకుండా ఆ దేవుడితోటే సావాసం చేయాలి. మన బ్రతుకంతాను ఎన్ని బాధన్నా మనకి ఈ బాధ తీరాలని మాట్లాడాలి. మర్మం పెట్టొద్దు, బంకొద్దు, రంకొద్దు, ఏది చేయకూడదు. ఎలాగున్నా మా దేవుడే చూసుకుంటాడన్న భారం దేవుడి మీద వేసి బ్రతకాలి. మనం సత్యం మాట్లాడాలి. సత్యాన్ని బ్రతికితేనే దేవుని బిడ్డలు. సత్యం లేకపోతే దేవుని బిడ్డలు కాము. ఊరికే నామక క్రైస్తవులు అయిపోతాం. మనలో సత్యాన్ని నిలబెట్టుకుని వచ్చేదానికి దేవుడు మనకి బలం ఇవ్వాలి, అందరికీ బలాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి. ఇంకా అలాగే మనం ఎవరిని ఏమో తిట్టొద్దు. తిట్టుకుంటే ప్రేమ నవ్వాలి. మనం ఎవరైనా తిడితే అంత ఓపుకుంటారు. మనకి ఎవరిని ఏమనకుండా బ్రతకండి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా మారిన కాడి నుంచి కూడా అన్నీ నేను తాగాను కూడా కళ్ళు వెళ్తే మందులు తాను కళ్ళు గీసాను కాబట్టి తాగాను. అలాగని ప్రార్థనలోకి వెళ్ళి నేను తాగండి ఎదరోళ్ళకి ఎందుకు అమ్మాలని మానేస్తాను. కొలవెత్తి చేసుకోవాలి. నా దగ్గరికి అనేక మంది అలాగని వదిలేసాను. ఎందుకంటే దేవుడి ద్వారా తప్పు చేయకూడదని. అలాగే తప్పు చేయకుండా ప్రతి ఒక్కరు మీరు తప్పు చేస్తున్నారని నేను అంటలేదు. అంటే ఇంకా తెలుసుకోవాలి. మనం దేవుడితో సావాసం చేయాలని, దేవుడు కనుక్కోవాలి. ఇల్లు వాకలు వదిలే మనం ఇల్లు ఎక్కడ, మనం ఎక్కడ, ఎందుకున్నాం, దేవుడు ఎక్కడ ఉన్నాడని తెలుసుకోవాలి. మన దేవుడితోటి ఉండాలి. ఆయన రాజ్యంలో చేరాలి. మనం నరకానికి వెళ్ళడానికి ఇష్టపడకూడదు. దేవాన్ని బ్రతకాలి. అలాగే ఉదయకాలం ప్రతి ఒక్కళ్ళు ఎడవకుండా ప్రార్థన చేసుకోవాలి. దేవుడితోటి మాట్లాడాలంటే ఉదయకాలం మోకరించి చేసుకుంటేనే దేవుడు ఎవరితోటి మాటలు ఎగిస్తే దేవుడిని చూడాలి. అలాగే
మా కుటుంబంలో ఇంకా ఆయన బలపడుతున్న. అలాగే ఇంకా నేను మొన్న ఉపవాసంలో మా అన్నయ్యకి నీరసం చేసింది. మా అన్నయ్య ఏమో నాకు నేనే భయపడ్డాను, మా అన్నయ్య ఏమైపోతాడో, మళ్ళీ ఇక్కడ ఉపవాసంలో తప్పిపోతానేమో అని చాలా బాధపడ్డాను. ప్రభా నీ చిత్తము లేవా, మేము ఎక్కడో దూరాన్ని ఉండిపోయాము, ఎలాగొచ్చాము మాకే తెలీదు. వచ్చేటప్పుడు గట్రా ఉండాలి అటు ఇటు ఎక్కిన ట్రైన్ అటు ఇటు తిరిగి ఉండాలి, తిరిగైనా సరే మళ్ళీ ఇక్కడ నిర్ణయించాం మమ్మల్ని. మా అన్నయ్యని కాపాడి, మా అన్నయ్య దేవుడు మా అన్నయ్య సమానం అనుకుంటాను. అంటే మా అన్నయ్య ఎవరిని మాట్లాడు, మా అన్నయ్య ఒకళ్ళు సొమ్ముతుండు, ఒకరికి ఇవ్వడం. మా అన్నయ్య అలాంటి అన్నయ్య, అన్నయ్య నువ్వు కాపాడేదేవంటే మా అన్నయ్యని రక్షించాడు. దేవుని చిత్తం మా అన్నయ్య బతకడని చెప్పారు. అన్ని లోపలైపోయినాయి అన్నారు. అలాగైనా ప్రభు చిత్తాన్ని బట్టి మా అన్నయ్య బతికాడు. మాకు ఇంకా ధైర్యం ఇచ్చాడు దేవుడు. అలాగే ఇంకా మేము పని పాటల్లో కూడా తోడుగా ఉంటాడు. మాకు ఎంత పని చేసినా, ఎక్కడ నడిచినా నా కాళ్ళకి నాకు అలసట ఉండదు. దేవుడు ఉండి